బోర్డు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. తలుచుకుంటే అసలు మామూలుగా ఉండదండి. నిజంగా దేవుడు ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ అలా తీసుకొచ్చేసి అది జీవితం. అందుకే అడిగాను మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని. ఇప్పుడేం లేదండి. మీ కుటుంబం అందరూ ఉన్నారు అంతే లేరు అన్నట్టు ఉన్నారు. అందరూ ఉన్నారు, ఎవరు లేరు అని లేదు. నేను అదే అన్నాను కదా, బాబా ఉన్నాడు మన మనసులో ఉన్నాడంటే ఉన్నాడు, లేడు అంటే వాడికి లేడు. అలాగా మా అందరూ ఉన్నారు, మా వాళ్ళు అందరూ ఉన్నారు. మా చెల్లెలు ఉన్నారు, చెల్లెలు పిల్లలు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, తమ్ముడు పిల్లలు ఉన్నారు, ఇంకో చెల్లెలు ఉంది, ఇంకో చెల్లెలు పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు కానీ లేరు. అట్లా శ్రీలక్ష్మి గారు వంట చేస్తారా? అదే బంగాళాబాబు నాకు నిజంగా ఒకటి చెప్తానండి. కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి చాలా విషయాల్లో చాలా నేర్పించింది కదా. నాకు తెలిసి కరోనా వచ్చి నేను యూట్యూబ్లో అన్ని వంటలు చూసుకొని సచ్చినట్టు చేసుకోవాలని చేసుకునేదాన్ని యూట్యూబ్లో చాలా మట్టుకి. తర్వాత పొదుపు నేర్పించింది. ఇంట్లోనే ఉండి నో ఫంక్షన్స్, నో ఫేషియల్స్, నో ఇది బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్లు, పట్టుచీరలు కొనుక్కోవడాలు, షాపింగ్లు అన్నీ మాన్పించేసింది కదా కరోనా వచ్చి. అన్నీ పొదుపే, అన్నీ అలా ఉంటే జనరల్గా అలా ఉంటే అన్నీ మనకి డబ్బు మిగులు కదా అని ఆలోచన వస్తుంది, కానీ ఉండలేము. అంతే, ఛాన్స్ వస్తే మళ్ళీ సంవత్సరంలో ఒక 4-5 నైటీలే యూజ్ చేసా అంతే. అదే నాకు మొత్తానికి 1 ఇయర్కి వచ్చేసింది. ఇంట్లో ఉంటే నైటీలే కదా అంతే, 4-5 నైటీస్ అంతే ఇయర్లీ. అతి దారుణమైన ఫేజ్ అండి అది. తలుచుకోకూడదు కానీ అంత పొదుపు నేర్పించింది దాంట్లోనే. సో అబ్బాయి అయితే అబ్బాయి దెబ్బ అంతే. పోయి అంటే ఒక లెవెల్కి చేస్తాను కానీ చేసిన వాళ్ళు పాపం తినలేరు. నేను చేస్తాను కానీ అంత టేస్ట్గా అమరదు, ఎందుకో తెలియదు. వాళ్ళు తినలేరు పాపం. ఏం చేస్తాం, మన చేత వంట అలా ఉంది. అది ఏ రియల్ ఎలా చెప్పారు, క్యారెక్టర్ పరంగా రియల్ కూడా అలాగే. వంట రాదండి అమ్మాయికి అని అదే బంగాళాబాబు అరటిపండు లంబాలాగా ఎలాగో రియల్ లైఫ్లో కూడా అంటే నాకు టైం ఉండేది కాదండి. జనరల్గా వచ్చి పొయ్యి దగ్గర నుంచి మనకు వంట చేసి వంట పెట్టి వాళ్ళు తినే అలా లేదు పరిస్థితి. సో మనం చేసుకోవడానికి వచ్చేసరికి ఇది. అవును, అవునండి. హ్యాపీగా మీరు అన్ని మిగతావన్నీ మీ పాత్రలు మీరు అదే ఇప్పుడు ఇంకా మరి అయితే మళ్ళీ కామెడీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ అమ్మమ్మ నాయన అదే అండి, ఏ డైరెక్టర్ లో దాగి ఉందో, ఎలాగా బయటికి వస్తుందో, అసలు ఉందా లేదా, ఆ అదృష్టం ఉంటే ఏదో ఒక విధంగా వస్తుంది అని ఒక పాజిటివ్లోనే ఉండాలండి. రాదు అనే ఇది దీంతో కాకుండా ఏదో ఒకటి మనల్ని ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత మెప్పు పొందామే, ఇంతమంది ఆడియన్స్ని అభిమానాన్ని దోచుకుని ఉన్నామే. ఇన్ని క్యారెక్టర్స్లో ఏదో ఒక క్యారెక్టర్న మళ్ళీ మనకి అని అదే క్యారెక్టర్లో మళ్ళీ రివీల్ చేసి మళ్ళీ ఈ జనరేషన్కి తగ్గ మోడ్యులేషన్ చేసి ప్రయోగం చేయడానికి ఎవరన్నా ఒక్కళ్ళైనా సృష్టించకపోతాడా, చూడకుండా ఉంటావా అని ఒక ఇది ఉంది. అంతే, పాజిటివ్గానే అనుకుందాం. ఇంత అలరించి ఇంత పర్ఫెక్ట్గా బాధ్యతల్ని నిర్వర్తించి ముందుకు సాగిన శ్రీలక్ష్మి గారికి ఇష్టమైన తోడు దొరికారా? తోడు అంటే అది ఎవ్వరికీ చెప్పుకోలేదండి. తోడు ఉన్నారు, బట్ ఎవ్వరికి ఆయనకి ఇష్టం ఉండదు. ఫస్ట్ బయట వారి గురించి మాట్లాడడం గౌరవిస్తూ మేము ఎక్కువ అడగం అంతే, కానీ జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం శ్రీలక్ష్మి గారు ఎందుకంటే మీ అభిమానులు తెలుసుకోవడానికి ఇష్టపడే విషయం. అభిమానులకి అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఎలాగంటే ఒక జీవితం అన్న వచ్చిన తర్వాత ఒక ఇంత జర్నీ చేసిన తర్వాత ఆవిడకి అందరికీ తెలుసు. బయట మనకి తెలిసిన ఒక సర్కిల్ వరకు తెలుసు. మొత్తానికి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు. సో అంతా అది మాత్రం హ్యాపీయే. సో మీరు కుటుంబంతో హ్యాపీగా అది హ్యాపీయే చెన్నైలో స్థిరపడి ఉన్నారు. అవును,
హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. అవును. మా తెలుగింటి లేదు, ఇక్కడే కదా నాకు ఉండేదే, మొత్తం ప్రొఫెషన్ ఇక్కడే కదా. ప్రొఫెషన్ ఇక్కడే కాబట్టి ఇప్పటికే అంటే ఇక్కడే ఉన్నాను. పర్సనల్ విషయానికి అక్కడ వెళ్తాను. మా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే మెడ్రాస్కి వెళ్ళి అక్కడ చూసుకుని మళ్ళీ ఇటు వచ్చేస్తాను. ప్రొఫెషన్ ఇక్కడ ఉంటే కానీ ఇవ్వని అంటున్నారుగా. అవును, అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలని. అది పాయింట్. షిఫ్ట్ అయిపోయాం కాబట్టి అందరం. చాలా రసవత్తరమైన ప్రయాణం శ్రీలక్ష్మి గారి మీద. బట్ ఎంత తవ్వినా కూడా మీరు మీ బాధని దిగమింగుకుని బాబా అండదండలతో ముందరకెళ్తున్నారు. అది వరకు రోజుల్లో అండి మీరు అన్నట్టు ఈ ఇంటర్వ్యూలు లేవు. ఉంటే గనక నా గోడంతా లైవ్లో ప్రేక్షకులంతా చూసేవాళ్ళేమో, అభిమానులందరూ. ఏంటంటే ఆ రోజుల్లో ఇలా కదిపితే ఏడుపు వచ్చేస్తుంది ముందు. ఏడుపు వచ్చాకే మాట వచ్చేది. అది వరకు రోజుల్లో ఇలాంటి యూట్యూబ్ లేవు, ఇంటర్వ్యూలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు 1-2 సార్లు కనిపించింది మీ కంట్లో కొంచెం తడి, మళ్ళీ దిగమింగుకోవాలి కదా, మళ్ళీ బాగుండదు. ఇప్పుడు మన వల్ల అయితే ఇంకొకరికి హ్యాపీనెస్ ఇవ్వాలి. మన వల్ల అయితే ఎంతోమంది ఇళ్లల్లో ఎన్నో దుఃఖాలు ఉంటాయండి. దుఃఖాలని మనం ఎలివేట్ చేసి మనం చూపించొద్దు. ఎందుకంటే వాళ్ళకుండే బాధని ఇంకా మనం ఆద్యం పోసినట్టు అవుతుంది. మన అందరికీ ఉంటుంది, అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో ఏది మంచిదో అది తీసుకొని మనం ప్రజలకు చెప్పే దీంట్లో వాళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోతారు. నన్ను చాలామంది ఫారెన్లో వాళ్ళు ఐటీ పనులన్నీ చేసుకొని చాలా డిప్రెషన్లో కింద పడి ఇలాగా తల బాదుకునే టైంలో నావన్నీ క్లిప్పింగ్స్ చూస్తారంట. ఉజ్వల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, నన్ను ఫారెన్ తీసుకెళ్ళింది ఆ అబ్బాయే. ఆ అబ్బాయి ఆ ఉగాది ఉత్సవాలకి నన్ను తీసుకెళ్ళాడు. అమ్మ నేను రాలేను రా బాబు, నేను ఫారెన్ అంతా నాకు తెలియని ప్రదేశాల్లో నేను తిరగమంటే నా వల్ల కాదండి. మీ అభిమానులు అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి వచ్చి చూడమ్మా అని ఉగాది ఉత్సవాలకి పిలిపించి చూస్తే నాకే కళ్ళు చెదిరిందనమాట. అంతా అభిమానం, అంతా ప్రేమ. వాళ్ళకి అక్కడ ఉన్నారే కానీ వాళ్ళకి అంత నేటివిటీని, మన తెలుగు నేటివిటీని వదలకుండా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారంటే నిజంగా నేను ఆనందపడ్డాను అనమాట. చాలా సంతోషం వేసింది. ఇంత ఇదిగా ఉంటారా అక్కడ, మనకన్నా ఎక్కువ ఉన్నారు వాళ్ళు. పూజలు చేసుకోవడం కానీ, వంటల్లో కానీ, మన ఇండియా సాంప్రదాయాలు కానీ, పిల్లలకి నేర్పించడాలు కానీ అట్లా అనమాట. ఆ ఉజ్వల చెప్తూ ఉంటాడు, స్వర్ణకమలం కానీ అవన్నీ ఇవన్నీ అన్నీ జంజాల్ గారి సినిమాలు అన్నీ వేసుకుని చూస్తామమ్మా, తెగ నవ్వుకుంటామమ్మా. మిడ్ నైట్లు అంతా అందరూ గొల్లుమని ఇల్లంతా శబ్దాలు వచ్చేలాగా నవ్వుకుంటాం. అప్పుడే మా ఫ్రస్ట్రేషన్ పోతుందమ్మా, అంత బాగుంటుందమ్మా. అలాంటి సినిమాలు మళ్ళీ మీలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూస్తామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మేము మర్చిపోలేమమ్మా అని అంటుంటే ఇలా లేచి నుంచి ఉంటుంది మనకి. ఏంటంటే అప్పుడు తెలియకుండా ఎలా యాక్ట్ చేసామో ఇప్పుడు ఇంత రెస్పాండ్ అయ్యామో, ఇంత రెస్పాన్స్ ఉందా అని